నెల్లూరు రామ్జీనగర్ వైసీపీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి 54 కేజీల భారీ కేక్ని కట్ చేసి అందరికీ పంచిపెట్టి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైసీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని పర్వతిరెడ్డి అభినందించి వారికి మొక్కను బహుమతిగా అందజేశారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, అభిమాని వారింట్లో పెద్ద పండుగలాగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులొస్తాయని, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి, పాలన మెండుగా కొనసాగుతాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూపర్. డిసెంబర్ 21 అనే తేదీ
ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త గుండెకి తగిలేటువంటి రోజు. ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం రోజులు ఎదురు చూసేటువంటి పరిస్థితి. ప్రతి ఇంటిలో కూడా వైఎస్ఆర్సీపీ అభిమాని కానీ కార్యకర్త కానీ వాళ్ళ బిడ్డ జన్మదినం, వాళ్ళ తల్లిదండ్రుల జన్మదినం కంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని అట్టహాసంగా జరుపుకోవాలి, ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఇంట్లో కూడా ఆశపడతారు. ఆ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సేవా కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఈరోజు జన్మదినానికి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గం సిటీ ఆఫీస్లోకి వచ్చేటప్పటికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా సుమారుగా 200 మందికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ముందుకొచ్చి ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అందరికీ కూడా మేము ఒకటే పిలుపునిస్తూ ఉన్నాం. రక్తదానం అన్నది రక్తానికి ఆల్టర్నేటివ్గా కృత్రిమ రక్తం ఇప్పటిదాకా కూడా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా కనిపెట్టలేరు కూడా. ఖచ్చితంగా ఇంకొక మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని మనం బ్రతికించుకోవాలంటే ఇంకొక మనిషి రక్తం డొనేట్ చేస్తే తప్ప ఆ మనిషిని బతికించుకోవాలనేటువంటి పరిస్థితి. కాబట్టే రక్తదానం ప్రాణదానంతో సమానం అంటాం. అటువంటి అత్యున్నతమైనటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మనం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. సుమారుగా 200 మందికి పైగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటూ ఉన్నారు. ఒక్కొక్క బ్లడ్ డొనేషన్ అన్నది 3 జీవితాలని 3 ప్రాణాలని కాపాడుతుంది. అదేవిధంగా ఇంకొక పిలుపుని కూడా ఇస్తూ ఉన్నాం. మనము ఒక చెట్టును నాటితే అది 10 మందికి నీడనిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికే భద్రత కలుగుతుంది. అందుకే ఈరోజు అందరికీ కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉండేవారు అందరికీ కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటిలో కూడా ఒక చెట్టును నాటుదాం. ఈ చెట్టుని పవిత్రంగా పెంచుకుందాం. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం ఆ రోజు దాకా కూడా కష్టపడాలా. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా. ఆయన్ని శాశ్వతంగా మనం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోగలిగితేనే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి రోజులు ఉంటాయి. ప్రతి పేదవాడు సామాన్యుడు కూడా వాడు బతకగలిగే పరిస్థితి ఉంటుంది. వాడు సగర్వంగా సమాజంలో తిరగలిగే పరిస్థితి రాగలగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం చూడగలగాలన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ ఉన్నారు. ఇంకా 3.5 సంవత్సరం అధికారం మాకు దూరంగా ఉంటుందనిపించినా కూడా ఈరోజు మీరు కార్యకర్తల నాయకుల ఉత్సాహం చూస్తే అధికార పార్టీ కూడా వణుకు పుట్టే పరిస్థితి ఉంది. అధికార పార్టీ నాయకులు కూడా చేసుకోలేనటువంటి విధంగా ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో చేసే కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలు కానీ చేసుకుంటా ఉన్నామంటే అందరూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు మార్పు అన్నది మొదలైంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అని. సో ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున కూడా వారందరి కోరిక నెరవేరాలి. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి కావాలని హృదయపూర్వకంగా ఆయనకి మంచి జరగాలని ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కూడా కోరుకుంటూ ఆయనకి మరొకసారి అందరం కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.